కడప జిల్లా చక్రాయపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సాయంత్రం 4 గంటలకే కార్యాలయం తలుపులు వేసి ఉండగా తాళం ఒకవైపు వేసి ఉండగా కార్యాలయంలో ఒక్క అధికారి కూడా లేకపోవడం గమనించిన శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాళం వేసి ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని స్వయంగా తెరిపించి అక్కడి అధికారులు హాజరు నమోదు పట్టికను ఎమ్మెల్సీ పరిశీలించారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం, సమయపాలన లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్సీ మండిపడ్డారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటి నిర్లక్ష్యంతో నడవడం చాలా అన్యాయమని, అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. చక్రపడి ఏవోరా నేను రామగోపాల్ ఎంపీసీ మాట్లాడతాను. ఎక్కడ రేవ గారు ఎన్ని గంటల వరకు ఉన్నాను ఆఫీస్లో? 10 నిమిషాలు. నేను 4:45 మీ ఆఫీస్లో ఉండా. నేను 4:45 మీ ఆఫీస్లో ఉండా. ఎన్ని గంటల వరకు ఉన్నాము ఆఫీస్లో? ఆఫీస్లో 4:50కి ఆఫీస్ క్లోజ్ చేస్తారు మీరు. బీగ వేసి మీ అటెండర్ ఇంటి ఉన్నాడు. బీగ వేసి బయటకు వస్తే నేను తాళాలు తీసాను 4:50కి. జడ్పీలు ఏమని ఈ టైం అని నీకు ఉండదు. జడ్పీలో పనిచేసేదానికి నీకు ఎన్ని ఎంత టైం పడుతుంది జడ్పీ పోయేదానికి? నీకు జడ్పీకి ఇక్కడి నుంచి పోయేదానికి జడ్పీకి ఎంత టైం పడుతుంది? గంటన్నర. నీకు జడ్పీలు ఎందుకుంటారు? నీ మాత్రం అందరూ వాగిలేసిపోతారు కదా. ఏందవులే అంటే మీరు ఉద్యోగాలు చేయరా? చక్రపేట ఏవోగారా నేను రామగోపాల్ ఎంపీసీ మాట్లాడతాను. ఎక్కడ రేవగారు